ఇది 4 మడతలు వేసుకున్నాను కదా, చూడండి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇదిగోండి, ప్యాంట్కి 4 మడతలు నీట్గా వేసుకోవాలి. 4 మడతలు నీట్గా వేసుకొని కొంచెం కటింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి, టిచ్చింగ్ వాళ్ళకి అర్థమైపోతుంది. నేను 32 తీసుకుంటున్నాను చూడండి. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా 32 తీసుకోవాలని. 32 పొడవు 32 కాడికి ఇట్లా కరెక్ట్గా టిక్ పెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇక్కడ కింద 8 ఉంటుంది, 9 ఉంటుంది. పాదానికి ఎవరికైనా మనం చూసుకోవాలి. ప్యాంటుకి వచ్చేసి నాకైతే ఇదిగోండి 8 ఉంది చూడండి. నేను 8 ఉంటే 9 పెడుతున్నా, కాటన్ కదా అందుకని. పొడవు కూడా నేను మీకు 32 అని చెప్పినాను కదా, ఇదిగోండి ఇట్లా కొలుసుకుంటే కరెక్ట్గా రావాలన్నమాట 32. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఎంత తీసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనం 32 తీసుకున్నాం కదా, 32 కాడికి కిందకి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఈడ 10 ఇంచులు అంటే కిస్తాక్ అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు అంటే కిస్తాకి ఇట్లా గీసుకోవాలి. ఇట్లా గీసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇంత వద్దు అని సన్నగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళకి ఇలాగా, కానీ ఇలాగ అస్సలు గీయరు, స్ట్రేట్గానే గీస్తారు చూడండి. ఇలాగే గీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం ప్యాంట్. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కిస్తాకి ఉంచినాం కదా, ఇలా కటింగ్ నీట్గా ఉందనుకో మనకి కుట్టడానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ప్యాంట్. ఇప్పుడు పైనకి 8 ఇంచులు ఉండాలని చెప్పినా కదా, చూడండి ఇది పైనకి ఎంత ఉంది, ఇదిగో 8 ఇంచులు ఉంది. అంటే మనము ఇలా మలవాలి కదా, మలవడానికి 1 ఇంచున్నర, ఈ కిందికి ఒక ఖర్చుకో 1 ఇంచున్నర అంటే 10 అనుకో. ఇప్పుడు ఇది 10 ఉందా, నాకు తెలిసి 10 ఉండదు. ఇదిగోండి 7 ఉంది. అంటే అప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ కట్ చేసుకుంది ఉంది కదా, ఇది చేంజ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కుట్టి వీడియో కూడా నేను పెడతాను, మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను పెడతాను. లేదంటే నాకు కుట్టేదానికి దానికి దీనికి వీడియో సరిపోదు కాబట్టి నేను ఎవరు నన్ను అడగట్లేదు, నేను పెట్టట్లేదు. మీకు కావాలంటే అడిగితే నేను కుట్టే వీడియో కూడా మొత్తం లాంగ్ వీడియో తీసి పెడతాను. ఓకేనా?